నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గరిమెళ్ల సుబ్బలక్ష్మి గారు రచించిన మౌనమే నీ భాష ఓ మూగ మనస అనే ఓ చక్కటి నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల సంచిక అంతర్జాల పత్రికలో సెప్టెంబర్ 1, 2024 నుండి నవంబర్ 3, 2024 వరకు 10 వారాల పాటు ధారావాహికంగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టిస్తున్నానండి. రాజమండ్రిలో అదొక ఫంక్షన్ హాల్. ఆ హాలు విద్యుత్ దీపాల తోరణాలతో, పూమాలల పరిమళాలతో, ప్రముఖుల సందడితో కళకళలాడిపోతుంది. ఆ రోజు అక్కడ ప్రముఖ సైకోథెరపిస్ట్ ప్రభాకర్కి సన్మానం జరుగుతోంది. సన్మానం చేసే హాల్కి ప్రభాకర్ తన భార్య మీనాక్షితో కలిసి వచ్చాడే కానీ అతని కళ్ళు ఇంకా ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయి. సభాధ్యక్షులు, ముఖ్య అతిథి కూడా వచ్చేశారు. ఇక సభ మొదలవటమే ఆలస్యం. అయినా ఇంకా ప్రభాకరం హాలు ఎంట్రన్స్ వైపు చూస్తూనే ఉన్నాడు. సార్, మొదలు పెడదామండి అన్నాడు సభా నిర్వాహకుడు సుభాష్. ఇంకొక 5 నిమిషాలు చూద్దాం అన్నాడు బతిమాలుతున్నట్లు ప్రభాకర్. ఎవరైనా రావాలండి? సుభాష్ అడిగాడు. అవును అని చెప్తూ ప్రభాకర్ నెమ్మదిగా పక్కనున్న భార్య మీనాక్షితో, మీన్స్ వస్తాడేమోనని చూస్తున్నాను అన్నాడు. తెల్లబోయింది మీనాక్షి. కాస్త తెప్పరిల్లుకొని, వస్తానని చెప్పాడా అంది అంతే నెమ్మదిగా. ఓహో లేదు, కానీ వస్తే కానీ వీల్లేదని నిన్న రాత్రి నేను గట్టిగా చెప్పాను. అందుకే ఏదో ఆశ. నిజం చెప్పాలంటే ఈ సన్మానం అతనికే చేయాలి. అతని గైడెన్స్ కనుక లేకపోతే నేను ఇంతమంది మనసుల్ని మార్చగలిగేవాణ్ణా అన్నాడు. మీనాక్షి మాట్లాడలేదు. ఎదురుగా ఉన్న భార్యను పట్టించుకోకుండా, ఎక్కడున్నాడో కూడా తెలియకుండా కేవలం ఆన్లైన్లోనే మెసేజ్లు పంపించుకునే ఆ మీన్స్కి అంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభాకరం మనస్తత్వం ఎంతగా ఆలోచించినా మీనాక్షికి అర్థం కాలేదు. ఒకసారి భర్తను పరిశీలనగా చూసింది. నిండైన విగ్రహం, నవ్వు మొహం, మెరిసే కళ్ళు, మర్యాదైన మాట, అన్నీ మంచి లక్షణాలే. కానీ పక్కనే ఉంటున్న భార్యలోని గుణగణాలను సరిగ్గా గుర్తించలేని అతని ధోరణికి ఆశ్చర్యపోయింది. అసలు ఇతను తనకు భర్త ఎలా అయ్యాడా అని ఆలోచించుకుంటున్న మీనాక్షికి గతమంతా కళ్ల ముందు గిర్రును తిరిగింది. మీనాక్షి పూనాలో పుట్టి పెరిగింది. ఆమెకు గుర్తు తెలిసేటప్పటికీ తాను, అమ్మ దేవి, నాన్న రాఘవ కలిసి ఒక చిన్న కార్ గరాజులో ఉంటుండేవారు. నాన్న ఎక్కువగా చదువుకోలేదు. ఓ మెకానిక్ షెడ్లో మెకానిక్గా పనిచేసేవాడు. నెమ్మదైనవాడు. నోటి వెంట పరుషవాక్యం అన్నది వచ్చేది కాదు. తనకు బాగా గుర్తు. అప్పుడు తనకు 10 ఏళ్ళు. 5వ క్లాస్ చదువుతోంది. అమ్మకి అస్సలుంట్లో బాగోలేదు. చేతుల మీద ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు తన తండ్రి. అదే చేతులతో ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రాత్రి అమ్మలేని ఆ గరాజులో నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఉంటే పక్కన నాన్న డొక్కలు ఎగిసిపడుతూ ఎక్కిళ్ళు పెట్టడం చూసింది. తనకు కూడా కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి. ఇద్దరూ ఒకళ్ళను పట్టుకుని ఒకళ్ళు కరువు తీరా ఏడ్చారు. నీకోసం నేనున్నానమ్మా మీను, నీకోసమే నేను బతుకుంటాను అంటూ నాన్న ఏడ్చిన ఏడుపు ఇప్పటికీ తన చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. తనకి అప్పుడప్పుడే ఊహ తెలుస్తోంది. తను, నాన్న ఇంత బాధపడుతూ ఉంటే అయ్యో అనేవాళ్ళు తమకు ఎవరూ లేరా అనుకుంది. ఆ మర్నాడు తండ్రిని అడిగింది, నాన్న, మీ అమ్మ నాన్న కూడా చచ్చిపోయారా అని. గబుక్కిన తన నోటిని చేతితో మూసేశాడు తండ్రి. అలా అనకమ్మా, వాళ్ళిద్దరూ కలకాలం సుఖంగా ఉండాలి అన్నాడు. మరి వాళ్ళు మన ఇంటికి ఎప్పుడు రారేం నాన్న? నేను చిన్నప్పుడే ఇల్లు వదిలి వచ్చేసానమ్మా. నేను ఎక్కడున్నానో వాళ్ళకి తెలియదు కదా, అందుకని రాలేకపోయారు. పోనీ మనమే వెళ్ళొచ్చు కదా నాన్న? వెళ్ళొచ్చమ్మా, కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలీదు. అదేమిటి నాన్న, వాళ్ళు మీ ఊళ్ళో ఉండటం లేదా? ఆ ఊళ్ళో తెలిసిన వాళ్ళకి ఉత్తరం రాసి కనుక్కోవచ్చు కదా అంది. రాశానమ్మా, వాళ్లే చెప్పారు. అందరూ కలిసి మా అన్నయ్య ఉద్యోగం చేసే ఊరు వెళ్ళిపోయారని. వాళ్ళని అడిగి అడ్రస్ పట్టుకుని ఉత్తరం రాస్తే ఆ అడ్రస్లో వాళ్ళు లేరంటూ ఆ ఉత్తరం వెనక్కి తిరిగి వచ్చేసింది. నిజంగా ఆ ఊళ్ళో లేరో
లేకపోతే నాతో మళ్ళీ సంబంధం పెట్టుకోవటం ఇష్టం లేక అలా ఉత్తరాన్ని తిరగొట్టారో తెలియదు. ఇంకా ఆ ప్రయత్నం మానుకుని నేను మీ అమ్మ ఒకళ్ళకొకళ్ళం అనుకుని నిన్నే ప్రాణంలా అనుకున్నామమ్మా అన్నాడు తండ్రి. మరి అమ్మ వాళ్ళ అమ్మా నాన్నలు? మీ అమ్మ కూడా దిక్కులేనిదేనమ్మా. అప్పట్లో నేను ఒకళ్ళింట్లో ముందున్న చిన్న గదిలో అద్దెకుండేవాణ్ణి. నేనుంటున్న ఇంటివారి అన్నగారి అమ్మాయి మీ అమ్మ. పేరు దేవి. ఆ దేవి తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ బాబాయ్ అయిన వీళ్ళింట్లో ఉండేదిట. వాళ్ళు దిక్కులేనిదని ఆమెను చాలా బాధలు పెట్టేవాళ్ళు. అవి పడలేక ఒకసారి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటూ ఉంటే చూసిన నేను దాన్ని ఆపి నాతో తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను. తమ బరువు వదిలిపోయిందనుకున్న వాళ్ళు మళ్ళీ ఇటువైపు తొంగి చూడలేదు. అందుకునేనమ్మా అటువైపు కూడా మన వాళ్ళంటూ మనకెవరూ లేరు అన్నాడు తండ్రి. అప్పుడే తండ్రి అన్న ఒక మాట తనకిప్పటికీ గుర్తుండిపోయింది. చూడమ్మా మీను, కారణాలు ఏవైతేనే నేను మీ అమ్మ కూడా మా కుటుంబాలతో సంబంధాలు లేకుండా అయిపోయాము. ఎవరి సాయము లేకుండానే ఈ ప్రపంచంలో ఒంటరిగా బతుకుతూ వచ్చిన వాళ్ళం. ఒకరికొకరం అయ్యాము. మాకు కూడా నువ్వు ఒక్కదానివే పుట్టావు. అందుకే మాకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్న కుటుంబాలను చూస్తూ ఉంటే ఎంతో అబ్బురంగా ఉండేది. ఎప్పటికైనా నిన్ను అలాంటి నిండు కుటుంబానికి కోడలుగా పంపాలని మా కోరిక. ఎప్పటికైనా మంచికైనా చెడుకైనా తల్లి తోడు లాంటి కుటుంబ సభ్యులు మనతో ఉండటం ఒక భాగ్యం లాంటిదమ్మా. నీకు అలాంటి కుటుంబంలోనే చోటు దొరకాలి అన్నాడు. అలా తండ్రి మాటలు బాగా మనసుకు పట్టించుకున్న తాను ప్రభాకరానికి భార్య అయింది. ఆ సందర్భం తలుచుకుంటున్న క్షణంలో మీను, నిన్నే, ఎక్కడున్నావు అని భర్త మీనాక్షి చేతి మీద చెయ్యి వేస్తూ మరో లోకానికి వెళ్ళిపోయిన ఆమెను మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. ఒక్కసారిగా తన ఆలోచనలో నుంచి బయటపడిన మీనాక్షి చుట్టూ చూసింది. అందరూ సభ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. పుర ప్రముఖుల చేత సన్మానం అందుకోబోతున్న ప్రభాకరాన్ని కన్నుల నిండుగా చూసుకుంది మీనాక్షి. ప్రభాకరం ఒక మానసిక వైద్యుడు. మనస్తత్వ శాస్త్రం అంటే అది ఆ ఒక్క మనిషికి మాత్రమే సంబంధించింది కాదని, చుట్టూ ఉన్న చాలా విషయాలతో ఆ మనిషికి ఉన్న సంబంధ బాంధవ్యాల వల్ల ఆ మనిషి ఆలోచన ఉంటుందని చదివాడు. ఈ ప్రపంచం సరైన త్రోవలో నడవాలంటే ముందు మనం మన జాతిని సరైన త్రోవలో పెట్టాలి. జాతిని సరైన త్రోవలో పెట్టడానికి కుటుంబాన్ని సరైన పద్ధతిలో ఉంచాలి. కుటుంబాన్ని సరైన పద్ధతిలో ఉంచాలంటే మన వ్యక్తిగత జీవితాన్ని సంస్కరించుకోవాలి. దానికోసం ముందు మనం మన మనసును పద్ధతిలో పెట్టుకోవాలి అని చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ మాటలు అతనికి అభ్యాసమయ్యాయి. గత 10 సంవత్సరాల్లో అతను చాలామంది మనసులకు చికిత్స చేసి మామూలు మనుషులు చేశాడు. విడిపోతున్న జంటలను కలిపాడు. పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. డబ్బే లోకం అనుకుంటూ సంసారాన్ని కూడా పట్టించుకొని కొందరు మనుషులకు కుటుంబం ఎంత ముఖ్యమైందో తెలియచెప్పాడు. 24 గంటలు ప్రాజెక్టు ధ్యాసలోనే పడి ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు జీవితంలో ఎలా రిలాక్స్ అయ్యి ఎంత ఆనందంగా జీవించవచ్చో చూపించాడు. ఉద్యోగం చేసే చోట ఒత్తిడులను ఎదుర్కొంటూ ఎంత ప్రతిభావంతంగా పనిచేయొచ్చో వివరించాడు. వృద్ధులైన తల్లిదండ్రులను వదిలేసే కొడుకుల మనసులను మార్చి పెద్దలను ఎలా చూసుకోవాలో చెప్పాడు. ఈ తరం పిల్లలను ఎలా అర్థం చేసుకోవాలో పెద్దవాళ్లకు వివరించాడు. అది ఇది అని కాకుండా ఎంతటి సమస్యనైనా ఎంత సులభంగా పరిష్కరించేసి తన క్లయింట్లను ఆనందపరిచాడు. అందుకే ప్రభాకరం ఈ కన్సల్టెన్సీ పెట్టి 10 ఏళ్ళైందనగానే అతని చేత చికిత్స పొంది ఆనందంగా బతుకుతున్న చాలామంది ఈ సన్మానాన్ని తలపెట్టారు. చీకటి గుహ లాంటి సమస్యల్లో దారితోచక కొట్టుకుంటున్న తమకు ఇంతటి సంతోషకరమైన జీవితాన్ని అందించిన అతనికి సన్మానం చేసుకుని తీరాల్సిందేనని పట్టుపట్టారు. వారి మాట కాదనలేక ప్రభాకరం ఒప్పుకున్నాడు. ఇంతలో మళ్ళీ సతీష్ వచ్చాడు. సార్, మీ స్నేహితులు ఇంకా రాలేదా అండి? ఆలస్యం అయిపోతుందేమోనని అని అతను అంటూ ఉంటే ఇక వాళ్ళని వెయిట్ చేయించడం మంచిది కాదని సభ మొదలుపెట్టేమన్నాడు ప్రభాకర్. సభకు అధ్యక్షత వహించింది ఆ ఊళ్ళోని రాజకీయ నాయకుడు. ముఖ్య అతిథిగా వచ్చింది ప్రభాకరం దగ్గర చికిత్స చేయించుకున్న గురునాథం. గురునాథం ప్రభాకరానికి పేషెంట్గా కన్నా ముందు ప్రభాకరం తండ్రి శివరామయ్యకు మిత్రుడు. తన కొడుకు లాంటి ప్రభాకరం తన కుటుంబ సమస్యను ఎంత చక్కగా పరిష్కరించాడో గురునాథం సభాముఖంగా చెప్తూ ఉంటే ఆ సంఘటన అంతా ప్రభాకరానికి కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఆ రోజు అతనికి బాగా గుర్తుంది. గురునాథం గారి అబ్బాయి చంద్రం తనకి స్నేహితుడే. పిల్లల్ని ఏ స్కూల్లో చేర్చాలి అన్న విషయంలో
చంద్రం పిల్లలు చదివే స్కూల్ ఎలా ఉందో అడుగుదామనే ఉద్దేశంతో ఓ రోజు పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ప్రభాకర్. గుమ్మంలోకి వెళ్ళేటప్పటికే గురునాథం గారి కేకలు గట్టిగా వినిపిస్తున్నాయి. అవునరా, నేను డబ్బు దాచుకుంటున్నాను. నా పెన్షన్ నా ఇష్టం. నాకు మీ అమ్మకు తిండి పెడుతున్నందుకు అందులో సగం నీకే ఇస్తున్నాను కదరా. ఇంకా మొత్తం నీ దోసిట్లో పోసి ఓ పైసా కావాలంటే నీ ముందు బిచ్చగాళ్ళ చేయి చాపాలా? ఇద్దరం కలిసి గోదాట్లో దూకి చస్తాం కానీ నా కర్మ కాలిపోయినా సరే నీకు మొత్తం డబ్బు ఇవ్వను. అబ్బే, మిమ్మల్ని ఎందుకు దూకమంటానా? నేనే దూకుతాను. తెచ్చిన సరుకులు అయిపోయాయని ఇంత లిస్టు రాసిచ్చింది మీ కోడలు. పిల్లలకి ఫీజులు కట్టే టైం దాటిపోతుంది. ఆ విష్ణుగాడికి ఉద్యోగం వచ్చి చావట్లేదు. ఎక్కడ లేని డబ్బు వాడి అప్లికేషన్లకే సరిపోతుంది. నేను ఒక్కడిని ఇంత సంసారం వస్తున్నానే, నా గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? తండ్రితో సరిగ్గా చంద్రం అంటున్న మాటలు వినిపించాయి. డబ్బు సరిపోకపోతే మరొక ఆదాయం వచ్చే దారి చూసుకోవాలి కానీ ఇలా పెద్దవాళ్ళ మీద అరిస్తే ఏమి లాభం అండి? భార్య సుగుణ నెమ్మదిగా అంటున్న మాటలకు చంద్రం ఇంతెత్తున లేచాడు. అంటే ఏమిటే, నువ్వు ఒక చేతకాని వాడివి, నేను కూడా డబ్బులు గడించి తెచ్చిపోస్తే కానీ ఈ కొంప నడపలేవు అని నన్ను ఎద్దేవా చేస్తూ నువ్వు కూడా ఉద్యోగానికి బయలుదేరతానంటావా? ఆడదాని డబ్బు తీసుకునేంత కర్మ ఏం పట్టలేదు ఇంకా అంటూ గుమ్మం వైపు తిరిగిన చంద్రం ప్రభాకర్ని చూడగానే తడబడి సర్దుకుని, రారా, ఏమిటి ఇలా వచ్చావు పొద్దున్నే, అంతా బాగున్నారా అన్నాడు. అప్పటికి ప్రభాకర్ వాళ్ళ విషయాలు ఏమీ అడగకుండా తన పిల్లలను చేర్చే స్కూల్ గురించి మట్టుకు వివరాలు అడిగి వచ్చేశాడు. కానీ తండ్రి లాంటి గురునాథం గారు, మంచి స్నేహితుడైన చంద్రం ఇలా ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటున్నట్లుంటే అతనికి బాగా అనిపించలేదు. అందుకే ప్రభాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్నప్పటి స్నేహితుడిగా కబుర్లు చెప్తూ పెద్ద ఆయనను ఎందుకలా చేస్తున్నారో తెలుస్తుందనుకొని వెళ్తే అక్కడ ఇంట్లో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉన్నట్లు అనిపించింది అతనికి. ఆ ఇంట్లో 3 తరాల వాళ్ళు 7 ఉంటారు. గురునాథం, ఆయన భార్య సరస్వతి, చంద్రం భార్య సుగుణ, చంద్రం తమ్ముడు విష్ణు, చంద్రం 12 ఏళ్ల కూతురు స్వర్ణ, 10 ఏళ్ల కొడుకు రఘు. తనను తన భార్యను ఇంట్లో ఎవరూ పట్టించుకోవటం లేదని పెద్ద ఆయన గురునాథం గారి బాధ. తండ్రి పెన్షన్ ఇంట్లో ఖర్చులకు సాయంగా పూర్తిగా ఇవ్వకుండా సగమే ఇస్తున్నాడని పెద్ద కొడుకు చంద్రం బాధ. చదువు పూర్తయి ఏడాది కావస్తున్నా ఇంకా ఉద్యోగం రాలేదని విష్ణు బాధ. తనకి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా డబ్బులకు ఇబ్బంది పడుతున్నాడు తప్పితే తను ఉద్యోగం చేయటానికి భర్త ఒప్పుకోవటం లేదని సుగుణ బాధ. చంద్రం బాగానే సంపాదిస్తున్నా కూడా ఇంజనీరింగ్ చదివిన తమ్ముడికి ఇంకా ఉద్యోగం రాకపోవటం, పెద్దవాళ్ల రోగాలు, మందుల ఖర్చు, ఎదుగుతున్న పిల్లల అవసరాలు, వీటన్నిటితోనూ తనను గుర్తించడం లేదంటున్న భార్య సుగుణ చేసే ఫిర్యాదులు, వీటన్నిటితోనూ సతమతం అవుతున్నాడు చంద్రం. ప్రభాకరానికి తెలిసినంతవరకు ఇంట్లో అందరికీ ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలున్నాయి. కానీ ఆ విషయం గుర్తించలేకపోవటం వలన, తమ మనసులో మాట ఎదుటివారికి విప్పి చెప్పలేకపోవటం వలన ఒకరికొకరు దూరం అయిపోతున్నారు. అందరూ కూర్చుని నెమ్మదిగా మాట్లాడుకుంటే ఈ సమస్య తేలిపోతుంది. కానీ సహజంగా మనిషికి ఉండే ఈగో వల్ల అలా మాట్లాడుకోలేరు. అంతేకాక ఎంతసేపు ఎదుటివారు తనను అర్థం చేసుకోవటం లేదు అనుకుంటారే తప్పితే నోరు విప్పి తన మనసులో ఉన్నది ఇది అని స్పష్టంగా చెప్పరు. అలా ఒకరికొకరు మనసు విప్పి చెప్పుకోవాలంటే ఏం చేయాలి? వారి మధ్యన ఉన్నది కమ్యూనికేషన్ గ్యాప్. ఆ సభ్యుల మధ్య అటువంటి అపార్థాలు పోవాలంటే ఏం చేయాలి? తను వారి కుటుంబ సమస్యల్లో కల్పించుకున్నాడని వాళ్ళకు తెలిస్తే వాళ్ళ పరువు మర్యాద పోయినట్లు బాధపడతారు. వాళ్లల్లో వాళ్ళకి ఎంతెంత భేదాభిప్రాయాలున్నా తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి వెనకేసుకొస్తారు తప్పితే ఇంటి గుట్టు బయట పెట్టరు. ఎంత ఆలోచించినా ఆ కుటుంబ సమస్యకు ఎలాంటి పరిష్కారం ఉంటుందో అర్థం కాలేదు ప్రభాకరానికి. అదే ఆలోచిస్తూ అతను కంప్యూటర్లో దీనికి సంబంధించిన విషయాలు చదువుతున్నాడు. అలా చదువుతున్నప్పుడు ఆ రోజు అకస్మాత్తుగా ఆ వెబ్సైట్లో ఒక పక్కన ఆస్క్ మీమ్స్ను అడగండి అంటూ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కూడా ఒక స్లైడు పైకి కిందకి వస్తూ కనిపించింది. ఆశ్చర్యపోయాడు ప్రభాకరం. సైకాలజీ సబ్జెక్ట్ గురించి ఒక్కొక్కప్పుడు రిఫరెన్స్ కోసం గూగుల్ సెర్చ్ చేసే ప్రభాకర్ అప్పటిదాకా అన్ని ఇంగ్లీష్లోనే చదివాడు. తెలుగులో కూడా ఆ సబ్జెక్టు మీద సలహాలు ఇచ్చేవారు ఉన్నారని ఆ స్లైడ్ చూశాక అసలు వాళ్ళు ఎవరా అని చూశాడు. పూనా యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ దగ్గర పనిచేస్తున్న ఒక రీసెర్చ్ స్కాలర్ ఇచ్చిన ప్రకటన అది. ఇంకా ప్రభాకర్ ఆనందానికి అవధం లేకపోయింది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఉన్న ఆర్టికల్స్ ఎన్ని చదివినా అతను ప్రైవేటుగా ఎంఏ పరీక్షలు రాయటం వలన, అందులోనూ తెలుగు మీడియంలో రాయటం వలన ఆ ఆర్టికల్స్ పూర్తిగా అర్థమయ్యేవి కాదు.
కొన్ని టెక్నికల్ పదాలు అస్సలు అర్థమయ్యేవి కావు. అస్తమానం డిక్షనరీ చూసుకుంటూ ఉండటం, ఆ డిక్షనరీలో ఇచ్చిన అర్థానికి ఆ సబ్జెక్టును అన్వయించుకోవటం అతనికి చాలా కష్టమయ్యేది. అందుకని ఆ మీన్స్ పెట్టిన స్లైడ్ చూడగానే తను ఆలోచిస్తున్న గురునాథం గారి కేసు గురించిన వివరాలు తెలుగులో టైప్ చేసి దానికి పరిష్కారం చెప్పమని ఆ మీన్స్ ఇచ్చిన మెయిల్ ఐడికి మెయిల్ చేశాడు అతను. మర్నాడు ప్రభాకరం నిద్రలేచి చూసుకునేసరికి దానికి చికిత్స ఏమిటో ఆ మీన్స్ అన్న ఆయన సమాధానం ఇచ్చాడు. అది చదివి థ్రిల్ అయిపోయాడు ప్రభాకరం. దాని పేరు మిరాకిల్ క్వశ్చన్. మానసిక వైద్యుడు కుటుంబ సభ్యులను విడివిడిగా రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు ఒక అద్భుతం జరిగినట్లు కాల్ వచ్చిందనుకోండి, ఉదయం లేచాక ఆ అద్భుతం నిజమైనప్పుడు అది ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం సమాధానాలు ఇస్తారు. ఆ సమాధానాలను బట్టి వైద్యుడు వారేం కోరుకుంటున్నారో అర్థం చేసుకుని అది నెరవేర్చుకునేందుకు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళనే అడిగి ఏం చెయ్యాలో వాళ్ళకే తెలిసేటట్లు చేస్తాడు. ఆ సలహాయే పాటించాడు గురునాథం కేసులో ప్రభాకరం. ఒకరోజు తమ 2 కుటుంబాలు కలిసి పిక్నిక్కి వెళ్లేలా ప్లాన్ చేశాడు. అక్కడ ఈ మిరాకిల్ క్వశ్చన్ అడిగాడు. ఎవరేం రాస్తున్నారో ఎవరికీ తెలియదనే ఉద్దేశంతో మర్నాడు లేవగానే తమకు ఏ అద్భుతం జరిగితే బాగుంటుందో అందరూ రాశారు. ఇంట్లో ప్రతి వాళ్ళకి ఇంకొకరంటే అభిమానమే. అందుకే కొడుకు చంద్రం రేపటి కోసం ఆలోచించి పొదుపు చేయటం లేదని, తండ్రి గురునాథం తన మనవరాలి పెళ్లి మనవడి చదువు దృష్టిలో పెట్టుకుని తను బ్యాంకులో దాస్తున్న సగం పెన్షన్ గురించి రాస్తూ అది మనవల అవసరాలకు ఉపయోగపడితే ఎంత అద్భుతంగా ఉంటుందో అంటూ రాశాడు. ఇల్లు నడిపే బాధ్యత తనదని, భార్య ఉద్యోగం అంటూ మొదలు పెడితే ఇంటా బయట చేసుకోలేక అలసిపోతుందని, ఆ విషయంలో భార్య తనను అర్థం చేసుకుని రోజులా సణగకుండా తనని చిరునవ్వుతో పలకరించినట్లు చంద్రం రాశాడు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక అన్నగారు తనను చిన్న చిన్న ఉద్యోగాలు ఎందుకు, మంచి ఉద్యోగం వస్తుంది అంటూ ఏ ఉద్యోగంలోనూ చేరనివ్వటం లేదని విష్ణుకు విసుగు. అందుకే చిన్నదో పెద్దదో ఏ ఉద్యోగం వచ్చినా సరే అందులో చేరిపోయినట్లు విష్ణు రాశాడు. ఎంఏ పాస్ అయ్యి అన్ని అర్హతలు ఉన్నా కూడా డబ్బుకి ఇబ్బంది పడతాడు తప్పితే భర్త తనను ఉద్యోగం చేయనివ్వటం లేదని భార్య సుగుణ కంప్లైంట్. అందుకే భర్త తన ఉద్యోగంలో చేరటానికి ఒప్పుకున్నట్టు సుగుణ రాసింది. అందరి సమాధానాలు విన్నాక గురునాథం గారి కుటుంబం కలిసికట్టుగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలిసింది ప్రభాకర్కి. ఒక స్నేహితుడిలా రోజు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఒకరి మనసులో ఉన్న భావం ఇంకొకరికి తెలియకపోవటం వల్ల వచ్చిన ఆ సమస్యను ప్రభాకరం అందరినీ కూర్చోబెట్టి మనసు విప్పి మాట్లాడేటట్టు చేసి ఆ కుటుంబంలో మళ్ళీ ఆనందం నింపాడు. అదేమీ అంత తేలిగ్గా అయిపోలేదు. ఒక్కొక్కరితో మాట్లాడటం, వాళ్ళకి ఇంకొకరి మనసులో మాటను విప్పి చెప్పటం, ఇద్దరి మధ్యన ఉన్న అపోహలు తొలగించటం, అందరూ ఒకచోట కూర్చొని మాట్లాడేటట్టు చేయటం అంత సులభమూ కాదు, అంత వెంటనే అయ్యే పని కాదు. దానికోసం ప్రభాకరం చాలా శ్రమపడ్డాడు. దాదాపు 2 నెలల ప్రయత్నం తర్వాత కుటుంబంలో అందరూ కలిసి ఒకచోట చేరి మాట్లాడుకునేదాకా తెచ్చాడు. మరొక 2 నెలలకి వారి మధ్యనున్న అపోహలు కూడా పోయి అందరూ హాయిగా ప్రశాంతంగా ఉంటున్నారు. ఈ ప్రక్రియలో అడుగడుగున దేని తర్వాత ఏం చేయాలో ప్రభాకరం ఈమెయిల్స్లో ఆ మీన్స్ను అడుగుతూనే ఉన్నాడు. ప్రభాకరం అడిగిన మర్నాడే ఆ మీన్స్ కూడా సమాధానం ఇస్తూనే ఉన్నాడు. తండ్రి లాంటి గురునాథం గారు తన గురించి చెప్తున్న మాటలు పూర్తయ్యేసరికి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు ప్రభాకరం. గురునాథం గారి తర్వాత ప్రభాకరం దగ్గరకు చికిత్స కోసం వచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది అతను తమ కుటుంబాలను ఎలా నిలబెట్టాడో చెప్పారు. ఊరి పెద్దల సమక్షంలో అతని చేత బాగుపడిన కుటుంబాల మధ్య, అంతమంది ఆహుతుల మధ్య భార్య మీనాక్షి పక్కనుండగా పూలదండ వేయించుకుని శాలువ కప్పించుకుని సన్మాన పత్రం చదివించుకున్న ప్రభాకరానికి ఆ రోజు ఎన్నడూ లేనంత సంతోషంగా అనిపించింది. తనకు జరుగుతున్న ఈ సన్మానంలో భార్యకు కూడా స్థానం కల్పించాలని ఆమెను వెంట పెట్టుకొచ్చాడు అతను. ఒకసారి ప్రేమగా భార్య వైపు చూసుకుని గర్వపడ్డాడు ప్రభాకరం. ఇంటికి రాగానే తన మెడలోని దండ మీనాక్షి మెడలో వేశాడు. ఇదేమిటి అంది మీనాక్షి నవ్వుతూ. నిజం మీను, నీ సహకారం లేకపోతే నేను సాయంత్రాలు ఇలా ప్రాక్టీస్ పెట్టగలిగేవాడినా? అమ్మా నాన్న పోయిన దగ్గర నుంచి నువ్వు వాళ్ళు చెప్పినట్లే ఇంట్లోనూ బయట మా కుటుంబ సంప్రదాయం పాటిస్తూ మా గౌరవం నిలబెడుతున్నావు. ఒక ఇంటి గౌరవం ఆ ఇంటి ఇల్లాలి మీద ఉంటుందన్న మాట నువ్వు రుజువు చేశావు అన్నాడు. మరి ఇందాక ఆ గౌరవం అంతా ఎవరో మీన్స్దన్నారు అంది నవ్వుతూ. అది పూర్తిగా కేసుల గురించి, ఇది పూర్తిగా ఇంటి గురించి, దేనికదే అన్నాడు. ఏం ఇంట్లో ఉండే వాళ్ళకి అలాంటి కేసుల గురించి తెలియదంటారా అంది మీనాక్షి కూపీ లాగుతున్నట్లు. ఇంట్లో వంట చేసుకుంటూ పిల్లల్ని మొగుడిని చూసుకునే వాళ్ళకి అంతంత పెద్ద విషయాలు ఏం తెలుస్తాయి, నీ పిచ్చి కానీ అంటూ
తొందరగా వడ్డించే మీను, బాగా ఆకలిస్తోంది. నేను ఈ లోపల ఆ మీన్స్కు నా థ్యాంక్స్ చెప్పేసి వస్తాను అంటూ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు ప్రభాకరం. అలా అతన్ని చూస్తున్న మీనాక్షికి తను ఈ ఇంటి కోడలిగా వచ్చిన వైనం గుర్తొచ్చింది. అటూ ఇటూ తమ వాళ్ళంటూ ఎవరూ లేకుండా ఒకరైన అమ్మా నాన్నలు ఒకరికొకరి తనను ప్రాణంగా చూసుకున్నారు. తల్లిపోయాక తండ్రి తన అన్నగారైన రంగనాథం అడ్రస్ కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉండేవాడు. అతని ప్రయత్నం ఫలించలేదు. కానీ మీను సైకాలజీలో ఎంఏ పాస్ అయి పీహెచ్డీ చేస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ మర్నాడు మీను సెమినార్ కోసం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా ఆ రోజు రాఘవకి అన్న రంగనాథన్ దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది. చిరంజీవి తమ్ముడు రాఘవని ఆశీర్వదించి అన్నయ్య రాయనది. ఎప్పటి నుండో ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పటికి నీ అడ్రస్ దొరికింది. వచ్చే నెలలో మా పెద్దమ్మాయి కరుణ పెళ్ళి. నువ్వు మరదలు మీ కుటుంబంతో రండి, ఎదురు చూస్తూ ఉంటాను. ఆ ఉత్తరం అందుకున్న రాఘవ పొంగిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత తండ్రి మొహంలో ఆనందం చూసింది మీను. అన్నకి తన మీదున్న ప్రేమ గురించి ఉబ్బి తబ్బిబ్బైపోతూ మీనుకి కథలుగా చెప్పాడు రాఘవ. ఆ రాత్రి రామనాథం ఉత్తరంలో రాసిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాడు. అవతల నుండి హలో అని వినిపించగానే ఇటు రాఘవకి నోట మాట రాలేదు. అవతల నుంచి హలో హలో అని 1-2 సార్లు వినిపించాక కాస్త తెప్పరిల్లి, అన్నయ్య నేనన్నయ్యా అన్నాడు తడబడుతూ. రాఘవేనా? అవతల నుండి ఆశ్చర్య ఆనందాలతో వినిపించింది రంగనాథం గొంతు. అవునన్నయ్య, నేనే. మీ అడ్రస్ కోసం చాలా ట్రై చేశాను, దొరకలేదు. నీ ఉత్తరం చూడగానే చాలా సంతోషంగా అనిపించింది అన్నయ్య అన్నాడు. అవునరా రాఘవ, ఈ ట్రాన్స్ఫర్ల వలన ఒక పర్మనెంట్ అడ్రస్ అంటూ లేకుండా పోయింది. ఈ మధ్య రిటైర్ అయ్యాను. ఊళ్ళో ఉన్న పెంకుటిల్లు అమ్మేసి రాజమండ్రిలోనే ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోయాను. నువ్వెక్కడ ఉన్నావునని అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నానురా. అమ్మ నీ బెంగతోనే పోయింది. మొన్న ఈ మధ్య మన పెద్దత్తయ్య గారి బుల్లాడికి నువ్వు పూనాలో కనిపించావని చెప్పగానే పూనాలో ఉన్న నాకు తెలిసిన వాళ్లను నీకు తెలియకుండా నీ గురించి కనుక్కోమని చెప్పాను. తెలిస్తే మళ్ళీ నువ్వు ఊరు మార్చేస్తావేమోనని భయం. అప్పుడే 6 నెలలు అయ్యింది వాళ్ళకి చెప్పి. వాళ్ళు క్రితం వారమే నీ అడ్రస్ పంపించారు. నీకు ఇంకా మా మీద కోపం పోలేదేమోనని భయపడుతూనే నీకు ఉత్తరం రాశాను. నువ్వు ఫోన్ చేయటం చాలా సంతోషంగా ఉందిరా రాఘవ. మీరంతా ఓసారి ఇటువైపు రండి. అవతల నుండి రామనాథన్ చెప్తున్నది వింటున్న రాఘవ అన్నగారికి తన భార్య పోయిన విషయం, ప్రస్తుతం తన కూతురు మీనాక్షి తను మాత్రమే ఉంటున్న విషయం చెప్తూ వచ్చే నెలలో పెళ్లికి 10 రోజుల ముందే వచ్చేస్తామని చెప్పాడు. చాలా సంవత్సరాల తర్వాత తండ్రి మొహంలో అంత సంతోషం చూసింది మీను. సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు రాఘవ. మా అమ్మ గురించి తాతగారి గురించి చెప్పిందే చెప్పి అలసిపోయాడు. అన్న రామనాథానికి తనంటే ఎంత ప్రాణమో చెప్పాడు. వచ్చే నెలలో పెళ్లికి 10 రోజుల ముందే రాజమండ్రి వెళ్లాలని నిశ్చయించుకున్నారు తండ్రి కూతురు. సెమినార్ పూర్తయి మీను ఢిల్లీ నుండి వచ్చేసరికి రాజమండ్రి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పాడు. సైకాలజీలో ఎంఏ డిగ్రీ తెచ్చుకున్న తను సైకాలజీ అంటే తనకుండే ఇష్టం వల్లనే కష్టపడి చదివి యూజీసీ టెస్ట్ పాస్ అయి రీసెర్చ్ చేయడానికి ఫెలోషిప్ కూడా తెచ్చుకుంది. అప్పటికి 4 ఏళ్ల నుండి తను చేస్తున్న పరిశోధన పూర్తి కావచ్చింది. థీసిస్ సబ్మిట్ చేసి వైవాకి అటెండ్ అయి తన పేరు ముందు డాక్టర్ అన్న పదాన్ని పెట్టుకోవచ్చును అనుకుంటున్న ఆ సమయంలో తమ సబ్జెక్టులో ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. అందులో తను కూడా ఒక పేపర్ ప్రజెంట్ చేసింది. ఆ సదస్సు 3 రోజులు, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు చూడటానికి మరొక 2 రోజులు, మొత్తం 5 రోజుల కోసం ఢిల్లీ వెళ్ళింది. ఆ సమయంలోనే తండ్రి రాఘవ్ కూడా చార్ధామ్ యాత్రలకంటూ ఒక యాత్రా బస్సులో బయలుదేరాడు. సదస్సులో తను ఆర్టికల్ చదవటం అయిపోయింది. కొంతమంది ప్రొఫెసర్లు దానిలో కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. వాటికి అన్నిటికీ కూడా సైకాలజీ సబ్జెక్ట్ ఆధారం చేసుకుని తను చక్కగా సమాధానాలు ఇచ్చింది. అందరూ తన సమాధానాలకు సంతుష్టులై పేపర్ బాగా రాశారని మెచ్చుకున్నారు. తనకి ఏనుగెక్కినంత సంబరమైంది. గాలిలో తేలిపోతూ బస్సుకు వచ్చిన తనకి రిసెప్షన్లో ఉన్న అమ్మాయి శరాఘాతం లాంటి సందేశం వినిపించింది. మీ నాన్నగారు వెళ్తున్న యాత్రా బస్సు బ్యాలెన్స్ తప్పి లోయలో పడిపోయిందిట. ఎవరూ మిగలలేదుట. పూనా నుండి మీ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అంటూ. ఆ మాట వింటూనే కళ్ళు తిరిగి పడిపోయింది తను. సెమినార్కి వచ్చిన వారి సాయంతో పూనా చేరుకున్న తనకి లోకమంతా శూన్యంగా కనిపించింది. మామూలుగానే తనది అంతగా నలుగురితో కలిసే స్వభావం కాదు. దానికి తోడు కాలేజీ, ఇల్లు, తండ్రి, చదువు తప్పితే మరొక లోకం లేకుండా గడిపిందేమో. ఒక్కసారిగా గుండె లోతుల్లో దుఃఖం పొంగుకుంటూ వచ్చేసి
బయటపడకుండా గొంతులోనే ఆగిపోయింది. తట్టుకోలేకపోయింది. కొలీగ్స్ మానవత్వంతో ఏదో నామమాత్రంగా 4 రోజులు మంచి చెడులు కనుక్కున్నారు తప్పితే తన గురించి మనసుకు పట్టించుకున్న వారు ఒక్కరు కూడా కనిపించలేదు. అప్పుడే తండ్రి మాటల్లోని అర్థం బోధపడింది. నీకంటూ ఒక కుటుంబం ఉండాలమ్మా, అలాంటి చోటే నిన్నిస్తాను అంటూ ఉండేవాడు. అలా ఒంటరిగా మిగిలిపోయిన తనని పెదనాన్న రామనాథం అక్కును చేర్చుకున్నాడు. తండ్రి పోయాక ఏర్పడిన ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయింది మీనాక్షి. తనకు మిగిలి ఉన్న ఏకైక రక్త సంబంధి పెదనాన్న రామనాథం ఒక్కరే. ఇప్పటికొచ్చి ఆయన్ని తనని ఆయన చూడనే లేదు. మనస్తత్వాల మాట అటుంచి అసలు మనుషులే ఎలా ఉంటారో ఒకరికొకరు తెలియదు. అలాంటి సమయంలో రాఘవ, మీనాక్షి పెళ్ళికి ఎప్పుడు బయలుదేరి వస్తున్నారో అడగటానికని రామనాథమే మళ్ళీ ఫోన్ చేశాడు. గుండె చిక్కపట్టుకుని రాఘవ విషయం చెప్పింది మీనాక్షి. కాసేపు రామనాథం వైపు నుంచి ఏ మాట వినపడలేదు మీనాక్షికి. 1 నిమిషం అయ్యాక, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉంటున్నావమ్మా అడిగారాయన. ఆ కాస్త పలకరింతకే మీనాక్షి కదిలిపోయింది. అవునండి అంది నెమ్మదిగా. నన్ను అండి అనకమ్మా, మీ నాన్నలాగే నేనును. వాడిని మళ్ళీ నీకు తెచ్చివ్వలేకపోయినా నీకు పెద్ద దిక్కుగా ఉంటానమ్మా. తొందరలో టికెట్ దొరకగానే నేనే వస్తానక్కడికి అన్నాడాయన. ఆ మాటకే కొండంత ధైర్యం వచ్చినట్లు అనిపించింది మీనాక్షికి. ఈ ప్రపంచంలో తనొక్కతి లేదు. తనకి తండ్రి తర్వాత తండ్రి లాంటి పెదనాన్న ఉన్నారు అనుకుంటూ ఉంటే మళ్ళీ ఆయనే అన్నారు, మరొక 3 వారాల్లో ఇంట్లో పెళ్ళుంది కదా, ఈ లోపలే వస్తాను అని. అప్పుడు గుర్తొచ్చింది తనకి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి తనని తండ్రిని రమ్మనటం. ముందు కూతురు పెళ్లి పెట్టుకుని ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకనే ఉద్దేశంతో, నా కోసం ఇంత దూరం మీరెందుకు పెదనాన్నగారు, నేనే టికెట్ దొరకగానే వస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది. అన్నదే కానీ టికెట్ కొనుక్కునేందుకు ధైర్యం చాలలేదు. ఈయన ఎలాంటి వారో, తను తగుదునమ్మ అని వెళితే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో, పెద్దమ్మ ఇంకా ఆయన పిల్లలు ఏమనుకుంటారో అనుకుంటూ టికెట్ కొనడానికి తాత్సారం చేసింది. కానీ రామనాథం గారు మటుకు మీనాక్షిని వదలలేదు. రోజు సాయంత్రం ఫోన్ చేసి టికెట్ ఎప్పటికి కొన్నావమ్మా అని అడిగేవారు. చాలా ప్రేమగా సౌమ్యంగా మాట్లాడుతూ, మా రాఘవను చూడలేకనే పోయాను, నిన్నైనా చూడాలనుందమ్మా, తొందరగా టికెట్ కొనుక్కో, మళ్ళీ పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది అనేవారు. ఆయన మాటలు వింటూ ఉంటే నాన్నే గుర్తొచ్చేవారు. నాన్న, నువ్వు వెళ్ళిపోతూ నన్ను పెదనాన్నకు అప్పగించావా అనుకుంది మీనాక్షి తండ్రిని గుర్తు చేసుకుని. ఆ రోజు రాజమండ్రిలో రైలు దిగిన మీనాక్షి అచ్చం తన తండ్రిలాగే ఉన్న పెదనాన్నను వెంటనే గుర్తుపట్టేసింది. అవునా కాదా అనుకుంటూ తన దగ్గరకు వచ్చిన రామనాథాన్ని పెదనాన్నగారు అంటూ నోరారా పిలిచింది. మీనాక్షి పిలుపుకి ఆయన మొహం విప్పారింది. నా తల్లి, మా రాఘవలాగే ఉన్నావమ్మా, పద పద ఇంటికి వెళ్దాం అంటూ పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకోవటం మీనాక్షి దృష్టిని దాటిపోలేదు. ఎలా కలుసుకున్నారిద్దరూ, ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు అంటూ కన్నీళ్లు దాచుకుంటూ ఇంటికి తీసుకువెళ్ళాడు. రామనాథానికి 2 ఆడపిల్లలు, భార్య దమయంతి, అసలు సిసలైన ఇల్లాలు. మీనాక్షిని తల్లి హృదయంతో దగ్గరకు తీసుకుని అక్కును చేర్చుకుంది. మీనాక్షికి ఆ దంపతుల మధ్య, ఆడపిల్లల మధ్య అలా ఆనందంగా కలిసిపోయి గడపటం అద్భుతంగా అనిపించింది. అక్కలిద్దరూ మీనాక్షితో బోలెడు కబుర్లు చెప్తూ ఆమెను ఒంటరిగా దిగులుగా ఉండనిచ్చేవారు కాదు. ఇదంతా చూస్తున్న మీనాక్షికి నలుగురున్న కుటుంబంలో నిన్నిస్తానమ్మా అని తండ్రి ఎందుకనేవాడో అర్థమైంది. రామనాథం పెద్ద కూతురు కరుణ పెళ్లిలో ప్రభాకరం కుటుంబ సభ్యులు మీనాక్షిని చూసి ముచ్చటపడ్డారు. అలాంటి అమ్మాయి తమ ఇంటి కోడలైతే బాగుంటుందనుకున్నారు. ప్రభాకరం తండ్రి శివరామయ్య, రామనాథం చిరకాల మిత్రులు. ఆ శివరామయ్య కొడుకు ప్రభాకరం. అతని ఉద్యోగం పర్మినెంట్ అయ్యి పెళ్లి చేసుకోవాలి అనుకునే సమయానికి ప్రభాకర్ వయసు 30కి దగ్గరగా వచ్చింది. సరిగ్గా అప్పుడే అతని కంట మీనాక్షి పడింది. అమాయకమైన గుండ్రటి ముఖంతో, చురుకైన కళ్లతో, లావు సన్నము కాకుండా సమమైన ఎత్తుతో, చామన ఛాయకి ఒక ఛాయ ఎక్కువైన ఛాయతో ఎదురుగా జరుగుతున్న పెళ్లి వేడుకలను ఇంతింత కళ్ళు చేసుకుని చూస్తున్న మీనాక్షిని చూడగానే ప్రభాకరానికి ఎందుకో మనసు సన్నగా స్పందించింది. అప్పుడే ఉద్యోగంలో స్థిరపడిన అతనికి ఇంట్లో పెళ్లి చేయాలనే పెద్దవారి మనసు తెలిసింది. అందుకే తల్లి దగ్గర మీనాక్షి మాట చెప్పాడు. మీనాక్షిని తమ ఇంటి కోడలుగా చేసుకోవాలనే వారి అభిప్రాయం చెప్పగానే రామనాథం ప్రభాకరాన్ని విడిగా పిలిచి, అమ్మాయితో విడిగా ఏమైనా మాట్లాడతావా బాబు అన్నాడు. అప్పుడు మామగారు అడిగిన దానికి తమ ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పెళ్లి చూపులైనా పెళ్లి కుదుర్చుకోవటమైనా అన్ని పెద్దవాళ్లే చేస్తారు అనుకునే లాంటి తమ కుటుంబానికి ఆయన అన్న మాటలు కొత్తగా అనిపించాయి.
కుటుంబానికి మాత్రమే అనుకోవటం ఎందుకు, తనకు కూడా అలానే అనిపించాయి. ఎందుకంటే తను ఇంటికి ఒక్కడే కొడుకు, ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం, బదిలీలు ఉండవు, తండ్రి దగ్గరే ఆ ఇంట్లోనే తను ఉండాలి. అలా ఉండటానికి తనకేమీ అభ్యంతరం లేదు. ఆ వచ్చే అమ్మాయికి కూడా ఏమీ అభ్యంతరం ఉండకూడదు. అలా మనసులో అతడు అనుకున్న మాటని తండ్రికి చెప్పాడు. నేను కనుక్కుంటానులేరా ఆ విషయం. పిల్లయితే నాకు అమ్మకి నచ్చింది, ఒద్దిగ్గా ఉంది, నెమ్మదిగా మాట్లాడుతోంది. మన ఇంట్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేసే అలవాటు లేదని చెప్తానుగా అని తండ్రి అన్నాక మీనాక్షితో పెళ్లి కొప్పుకున్నాడు ప్రభాకర్. శివరామయ్య రామనాథానికి ఖచ్చితంగా చెప్పేశాడు. అబ్బాయి ఒక్కడే మాట్లాడటం మా ఇళ్లల్లో లేవండి, పిల్ల మొత్తం ఇంట్లో అందరికీ నచ్చాలి అంటూ. రామనాథం గారు కాస్త తడబడి, అంటే ఈ రోజుల్లో పిల్లలు అలా మాట్లాడుకుంటున్నారని అడిగాను అంతే అంటూ దాన్ని అక్కడితో ఆపేశారు. ఆ విషయాలన్నీ మీనాక్షికి చెప్తూ మీనాక్షి అభిప్రాయం అడిగాడు పెదనాన్న. మీనాక్షి సైకాలజీలో రీసెర్చ్ చేస్తూ రేపో మాపో డాక్టరేట్ అందుకోబోతున్న పిల్ల. ప్రభాకర్ ప్రైవేటుగా ఎంఏ చేసి ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మీనాక్షి పెరిగిన పరిస్థితులకి రాజమండ్రిలో ప్రభాకరం కుటుంబం నడుపుకునే పరిస్థితులకి చాలా తేడా ఉంది. అక్కడ పెరిగి చదువుకుంటున్న పిల్ల ఇక్కడ ఆచార సాంప్రదాయాల్లో ఇమడగలదా అనుకున్నాడు. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.